నమస్కారం. నేను మీ రాపుల భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా 41A CRPC అమెండ్మెంట్ తీసుకురావటం వల్ల దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చెప్పేటటువంటి సారాంశం ఏంటంటే 41A CRPC లేకపోవడం మూలంగా, లేనప్పుడు అంటే అమెండ్ చేయకముందు దేశవ్యాప్తంగా ఒక నేరం చేయాలంటే జనం భయపడరు. పోలీసులు పోవాల్సి వస్తుంది, కోర్టులకు రిమాండ్ చేస్తారు, జైలు పంపిస్తారు, దాంతో జైల్లో ఉండాల్సి వస్తుంది, పడిపోద్దు అనేటువంటి ఒక రెండు భయాలతోటి చాలా మంది నేరం చేయాలంటే భయపడ్డారు. కానీ 41A CRPCకి అమెండ్మెంట్ చేసి దాన్ని తీసుకొచ్చిన తర్వాత విపరీతమైనటువంటి క్రైమ్ పెరిగింది. ఆస్తుల యొక్క అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, అక్రమంగా దాడులు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, అక్రమంగా ల్యాండ్స్ గ్రాబ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, ప్రాపర్టీస్ని ఆక్రమించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. గొడవలు చేయటం, దాడులు చేయటం, కొట్టడం, గాయపరచడం, దొంగతనాలు చేయటం, దాడులు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా పెరిగినాయి. అందుకనే ఈ 41A CRPC అమెండ్మెంట్ అనేది ఎత్తివేయాలి. 41A CRPC ఉండటం వల్ల పోలీసులే కేసులు కడుతున్నారు, పోలీసులే ఛార్జ్షీట్ వేస్తున్నారు, పోలీసుల లోకదళతల కాంప్రమైజ్ చేస్తారు. అడ్వకేట్ల యొక్క రోల్ లేకుండా 41A CRPC అనేది అడ్వకేట్ల యొక్క పొట్టలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. చాలా మంది అనుకుంటారు అడ్వకేట్లకు కేసులు రావాలని 41A ఎత్తివేయాలనేది అంటారు. అనేది కరెక్ట్ కాదు. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, క్రైమ్ రేట్ తగ్గాలి, లేదు ఎవరు కూడా అక్రమాలకు పాల్పడొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, ఈ రకంగా దాడులు చేయొద్దు అనేటువంటి ఆలోచన ఉండటం వల్ల ఈ 41A CRPC ఉండటం వల్ల, అమెండ్మెంట్ చేయటం వల్ల ఏదైతే ఇట్లా నేరం చేస్తే అట్లా పోతాం, కేసు అయితే ఒక నోటీస్ ఇస్తాం, 41A నోటీస్ తెచ్చుకుంటాం, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ లోపల కేసు రాసి పడతాం అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ టెండెన్సీ వచ్చింది. దాంతో ఏంటంటే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది, ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇక్కడ ఒకటి సొసైటీలో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి 41A అనేది ఎత్తేయాలి. దాంతోపాటు ఏంటంటే అడ్వకేట్లకు సంబంధించినటువంటిది కూడా అన్యాయం జరుగుతుంది. దాంతో అడ్వకేట్ల యొక్క ప్రొఫెషన్ మొత్తం దెబ్బతిన్నది. కేసులు మొత్తం పోలీసులే ఎఫ్ఐఆర్ పిలుస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు, సెటిల్ చేస్తారు. అడ్వకేట్ల రోల్ లేకుండా పోయింది. అందుకనే వెంటనే 41A CRPCని ఎత్తివేయాలి అనేది నేను ఒక న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నాను.